ఎన్నో ఏళ్ల నాటి కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వానాలతో ఆనందిస్తున్న వేళ చీకోటి ప్రవీణ్ బీజేపీ రాష్ట్ర నాయకులు. సో ఇక్కడ మనతో పాటు వాలంటీర్స్ ఉన్నారు. అలాగే చాలా ప్రముఖులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సో ఇప్పుడు 500 ఏళ్ల నాటి కళ మనకి ఇప్పుడు నెరవేరుతుంది. ఇప్పుడు అయోధ్యలో సేమ్ టైంలో ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది ఆల్రెడీ రామువారికి. సో ఇప్పుడు ఇక్కడ మనం రామాలయంలో ఉన్నాం కొండాపూర్లో. సో ఎలా జరుగుతుంది కార్యక్రమాలు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మా టెంపుల్లో ఇలాంటి ప్రోగ్రాం ఒకటి జరుగుతున్నందుకు చాలా చాలా సంతోషం అండి. ఓకే, ఏ రకమైన ఏర్పాట్లు చేశారండి భక్తుల కోసం? కానీ ఈరోజు ప్రత్యేకించి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు? పూజలు అంటే ఫస్ట్ మార్నింగ్ 6 నుంచి నైట్ 9 AM 9 o'clock వరకు చాలా రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అభిషేకాలు కానీ, శ్రీ నామ సంకీర్తన కానీ, ప్రతి ఒక్కటి హోమం, పట్టాభిషేకం, ప్రతి ఒక్కటి చాలా అంగరంగ వైభవంగా మా యొక్క టెంపుల్లో జరుగుతుందండి. ఓకే, సో మార్గశిర మాసము నెల రోజులు చాలా బాగా జరుగుతాయి. ఉదయం 5 గంటలకే స్టార్ట్ అవుతుంది పాశురాలు. తర్వాత విశేష పాశురం రోజు గోష్ఠి వాళ్ళందరం వాయనం ఇవ్వడము, సారే చేసుకోవడము, చాలా కోలాటాలు వేయడం చాలా బాగా చేసుకుంటాం. ఈ టెంపుల్లో చాలా బాగా జరుగుతాయి. ప్రతి ఒక్క ప్రోగ్రాము ఈ టెంపుల్లో చాలా బాగా జరుగుతుందండి. ఓకే, సో ప్రత్యేకించి ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముని పెరుమాళ్ళ మాదిరిగానే మా టెంపుల్లో కూడా ఒక పెరుమాళ్ళు అలానే ఉంటారు. హైదరాబాద్ భద్రాద్రి అంటారండి ఇక్కడ. ఇక్కడ కొండాపూర్లో ఇక్కడ రామాలయంలో హైదరాబాద్ భద్రాద్రి అని అంటుంటారంట. అదేవిధంగా ఇక్కడ చాలా మీరు వినొచ్చు, ఇక్కడ చాలా రామనామస్మరణ వినిపిస్తూ ఉంది. రెండో భద్రాచలం అండి ఇది హైదరాబాద్. మీరు ఈ రోజు ఇంట్లో ఏ విధమైన పూజలు నిర్వహించారండి? ఏ విధమైనవి అంటే చాలా రకమైనవి ఉన్నాయి. మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం శ్రీనామ సంకీర్తనమే ఉంటుంది ఇక్కడ. అంతే. ఈరోజు మేము 5 దీపాలు వెలిగించినాము. 2 దీపాలు దేవుడి దగ్గర, 2 దీపాలు దర్వాజా దగ్గర, ఒక దీపం తులసమ్మ దగ్గర వెలిగించుకున్నాము. అది ఈవినింగ్ కూడా అలాగే చేసుకొని ఆ స్వామివారి ప్రతిష్ఠ అయిన తర్వాత అక్షంతలు నెత్తిలో వేసుకుంటాం. సో యాజ్ ఏ వాలంటీర్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? భక్తులు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు, చాలా మంది భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. సో ఏ విధమైన ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం? ఎలా ఉంది ఈరోజు? భక్తుల కోసం ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అనేవి చాలా బాగా చేసినాము. ఎవరికి ఏ హాని కలగకుండా చూసుకుంటున్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏ టైం వరకు ఇలా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? ఉదయం 5:30 నుంచి స్టార్ట్ అవుతాయి. రాత్రి ఏ టైం వరకు? రాత్రి సాయంత్రం 7 తర్వాత 7 గంటల తర్వాత స్వామివారి ఊరేగింపు ఉంటుంది. కోలాటాలు ఉంటాయి. గోమాల సేవ, ఊరంతా సేవ చేస్తుంటాం. రాముల వారి శ్లోకం కానీ పాట కానీ ఏదైనా మా ప్రేక్షకుల కోసం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎక్కడ చూసిన శ్రీరాముని స్మరణ వినిపిస్తూ ఉంది. సో రాముని పేరుని తలుచుకుంటూ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. సో మీరు బాలరాముని చూసారా? ఫోటోలు వైరల్ అయ్యాయి, ఏ విధంగా అనిపిస్తుంది? ఆ బాలరాముడిని చూసి డైరెక్ట్ ఎట్లాగా చూడలేకపోయినాం. ఇంకా తర్వాత ఫ్యూచర్లో అయోధ్య వెళ్ళి చూడాలని ఆతృత చాలా ఉంది. ఆ దేవుడు మా కరుణించి మమ్మల్ని రప్పించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఆ బాలరాముడిని చూస్తుంటేనే కళ్ళెంబడి నీళ్లు గారిపోతుంది, అంత ఆనందం వేస్తుంది మాకు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒకసారి వచ్చిందంటే ఇక్కడ ఇల్లు కొనుక్కోవడానికే ప్రయత్నం చేస్తారు ఎవరైనా. మేము గత 7 ఏళ్ళుగా చూస్తున్నాము. చాలా బాగా జరుగుతుంది, చాలా వైభవంగా జరుగుతుంది. ధనుర్మాసం అయితే చెప్పలేము, ఇంకా కోలాటాలతోని ప్లస్ పసుపు కుంకుమలతోని తాంబూలాలతోని చాలా బాగా చేస్తాం. చాలా కార్యక్రమం అందరికీ ఉమ్మడిగా చేస్తాం. చాలా అంత గోష్ఠి అంతా మేము ఒకటిగా చేరి మేము ఏ విధంగా చేయాలనుకుంటామో అమ్మవారికి ఆ విధంగా అన్ని కైంకర్యాలు చేస్తూ చాలా ఆనందం పొందుతున్నారు. ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకసారి వచ్చి చూసారంటే సెకండ్ టైం రావాల్సిందే మళ్ళీ. ఆ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. సో చూస్తున్నారు కదా, చాలా ఆనందంగా వాళ్ళు ఈ రోజు ఎంత ప్రత్యేకించి వాళ్ళు పూజలు నిర్వహిస్తున్నారంటే సేమ్ అయోధ్యలో చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అనే నినాదాలతో భక్తిని చాటుకుంటున్న భక్తుల్ని మనం ఇప్పుడు చూస్తున్నారు కదా.
సో ఒకవైపు ఏమో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది, ఇక్కడ కూడా పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు రామాలయంలో కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.